హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ దామోదర్ రెడ్డి. మీరు చూస్తున్నారు రేవంత్ ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది అభ్యర్థులు అయితే అన్న గ్రూప్ 1 ఎగ్జామ్ రేపు ఉంది కదా, మరి కొంచెం ఏమన్నా టెన్షన్ అయితే కొంచెం టిప్స్ గురించి ఏమైనా చెప్పాలంటే అని చెప్పేసి కూడా చాలామంది అభ్యర్థులు అడుగుతూ ఉన్నారు. కాబట్టి నేనైతే ఒక 3 టిప్స్ అయితే చెప్తా. కాబట్టి అభ్యర్థులారా మీరైతే ఖచ్చితంగా ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. నేను ఒకటే చెప్తున్నా అభ్యర్థులారా, ఎన్ని రోజులు అంటే సుమారు గ్రూప్ 1 ఫిలిమ్స్ సంబంధించి చాలా మంది అభ్యర్థులు చాలా రోజులు కష్టపడ్డారు. అండ్ కొంతమంది ఈ రోజు కూడా ఇంకా సిలబస్ అయిపోలేదని చెప్పేసి కొత్త విషయాలు కూడా చదివే ప్రయత్నం చేశారు. అటువంటి ప్రోగ్రామ్స్ మాత్రం అస్సలు పెట్టుకోకండి. ఎందుకంటే ఇప్పుడు మీరు కొత్త టాపిక్ చదివితే ఆల్రెడీ ఇంతకుముందు అయిన పాత టాపిక్ మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి బుక్స్కి మాత్రం బ్రేక్ ఇవ్వండి, బుక్స్ క్లోజ్ చేసేయండి, ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా రెస్ట్ తీసుకునే ప్రయత్నం చేయండి. అండ్ అలాగే ఇప్పుడు మీరు ఎటువంటి ఇక బుక్స్ అయితే క్లోజ్ చేసే ప్రయత్నం చేయండి. మీరు ఎటువంటి చదవడం కానీ మిగతా సంబంధించి కానీ ఏం ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే తెల్లారి ఎగ్జామ్ అనగా మళ్ళీ మీరు టెన్షన్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు మార్నింగ్ తొందరగా లేవండి, కొంచెం లైట్ ఫుడ్ తీసుకోండి, తొందరగా పడుకోండి. అలాగే కరెంట్ అఫైర్స్ సంబంధించి కానీ పాలిటిక్స్ సంబంధించి కానీ కొంచెం బిట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ అందరూ అవే చదివారని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. అండ్ ఖచ్చితంగా మీరు అందరూ ఫిలిమ్స్ ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. ఎందుకంటే మనం కాకపోతే ఎవరు క్వాలిఫై అవుతారండి. ఎందుకంటే ఒక 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ నుంచి కష్టపడి చదువుతున్నాం. మనం చదివిన బుక్స్ నుంచే వస్తాయి, బిట్లు కూడా ఎక్కడికేం పోవు మ్యాక్సిమం. కాబట్టి అందరూ ఫిలిమ్స్ కూడా క్వాలిఫై అవుతారని చెప్పేసి కూడా నేను ఈ వీడియో ముఖంగా తెలియజేస్తా ఉన్నా. అండ్ అలాగే నేను మళ్ళీ చెప్తున్నా, దయచేసి ఈ ఒక్క నైటు చాలా మంది ఏదో పెద్ద చేసని చెప్పేసి ఒక 10-12 బుక్లు ముందలు వేసుకొని అజ్జావి అంతా టెన్షన్ గురై నైట్ నిద్ర లేకుండా మళ్ళీ తెల్లారి 3-4 గంటలు చదివి మళ్ళీ తెల్లారి ఎగ్జామ్లో పోయి కొంచెం కంప్లీజ్ అయ్యి అంతా మైండ్ కొంచెం ఇబ్బంది అయ్యి కొంచెం నిద్ర వస్తుంటుంది, అంత ఇబ్బంది పడతారు. కాబట్టి దయచేసి బుక్స్ అయితే మూసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు నుంచి చదవకండి. ఇక ఒకవేళ అయిపోయిన తర్వాత చూద్దాం, మళ్ళీ పేపరు ఎట్లొచ్చిందని చెప్పేసి కూడా నేను ఎక్స్ప్లెనేషన్ మీకు క్లియర్ కట్గా ఇస్తా. కాబట్టి మీరైతే నేను మళ్ళీ చెప్తున్నా, మీరైతే ప్రశాంతంగా ఉండండి, ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. తొందరగా పడుకోండి, తొందరగా లేవండి. అండ్ నేను మళ్ళీ ఇంకోటి కూడా చెప్తున్నా, ఎగ్జామ్ సెంటర్కి దయచేసి ఒక అర్ధగంట ముందు చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అందులో కొంచెం వర్షాకాలం కాబట్టి కొంచెం వర్షం వచ్చినా మీకు ఇబ్బంది అయ్యే ప్రయత్నం ఉంటుంది. కాబట్టి ఒక గంట ముందే చేరుకోండి ఎగ్జామ్ సెంటర్కి. ఎందుకంటే మీరు ఒక గంట ముందు ఎగ్జామ్ సెంటర్ తీసుకుంటే కొంచెం అక్కడ వాతావరణం కూడా మీకు కొంచెం అలవాటు అయినట్టు ఉంటుంది. కొంతమంది ఏదో హడావిడిగా కరెక్ట్గా 10ంటికి గేట్లు వేసిన హడావిడిగా 9:58, 9:59కి వస్తుంటారు. హడావిడి అంతా బరాబర్ చేస్తుంటారు. నేను ఒకసారి అంతకుముందు నా గ్రూప్ 4 ఎగ్జామ్ అప్పుడు ఒక అభ్యర్థి హడావిడికి వచ్చిండు. అక్కడ మనకి ఇప్పుడు సీక్వెన్స్ ఉంటుంది, మన క్వశ్చన్ పేపర్ సీక్వెన్స్ అక్కడ బబ్లింగ్ చేయాలి. అక్కడ టూ తీతపోయి 1 తీసేసిండు. హడావిల్లో వచ్చేసిండు, బర్రబర్ హడావిల్లో వచ్చేసిండు, 2 తీతపోయి 1 తీసేసిండు. కథం అయిపోయింది, పేపర్ మొత్తం అయిపోయింది. కాబట్టి అటువంటి తప్పులు మీరు చేయకండి. దయచేసి ఒక గంట ముందే ఎగ్జామ్ హాల్ సెంటర్కి రండి. అక్కడ వస్తే మీకు కూడా కొంచెం క్లైమేట్ కూడా మీకు అలవాటు అయితే, అక్కడ వాతావరణం కూడా మీరు అలవాటు పడతారు. కాబట్టి కొంచెం మీకు కూడా మంచి ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా వెళ్ళండి, ఎటువంటి టెన్షన్ అవసరం లేదు. హ్యాపీగా మీరు వచ్చినవి మాత్రం రాసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా అందరూ క్వాలిఫై అవుతారని చెప్పేసి కూడా నేను అనుకుంటా ఉన్నాను.